జై వాసవి ఓం శ్రీం నమో వెంకటేశాయ. మన సనాతన ధర్మంలో మనకు నేర్పించిండేది మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఏమి అంటే ప్రతి దానికి మనము థ్యాంక్స్ చెప్పాలా, గ్రాటిట్యూడ్ చూపించాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా. మనము మన సనాతన ధర్మంలో ఏమేమి చేస్తాము అంటే చెట్లకి పూజ చేస్తాము, పుట్లకి పూజ చేస్తాము, రాయలకి పూజ చేస్తాము, ప్రతి ఒక్క దానికి మన నేచర్కి పూజ చేస్తాము. దిస్ ఈస్ వాట్ అవర్ సనాతన ధర్మ. సే థ్యాంక్స్, షో రెస్పెక్ట్ టు అవర్ సరౌండింగ్స్. ఎస్ అండి, ఈ ఎంటర్ దిస్ సనాతన ధర్మంలో మనకి ఏదేదో నేర్పించింది, అంత మంచిదే నేర్పించింది. మన నెక్స్ట్ జనరేషన్కి అది చెప్పే కర్తవ్యం మందే. ఓకే, సో ఇప్పుడు శ్రావణ మాసం గురించి మాట్లాడతామండి. శ్రావణ మాసం అంటేనే పండుగలు, శ్రావణ మాసం అంటేనే కొత్త పూలు, కొత్త పండ్లు, శ్రావణ మాసం అంటేనే దానాలు, ధర్మాలు. వా చాలా బాగుంటుంది కదండి. ఆ శ్రావణ మాసంలో మనము ఎన్నోటి వ్రతాలు చేస్తాము, ఎన్నోటి రీచువల్స్ అంతా చేస్తూ ఉంటాం కదా. దాంట్లో మన పూర్వీకులు తరతరాల నుంచి చేసుకొని వచ్చిండేది ఏమి అంటే ఈ ఉలాం ఎత్తేది, ఉలాం చేసేది. ఈ రీచువల్స్ పేరు ఉలావు అంటారు, కొందరు ఉలాము అంటారు. ఓకే, మీ ఏరియాలో కానీ మీ ప్లేస్లో కానీ మీ వంశంలో ఏమేమి దీన్ని అంటారు అనేది కూడాను మీరు కమెంట్లో పెట్టండి. మాకు తెలియకపోతే మేము నేర్చుకుంటాం. ఓకే, ఉలాం ఎత్తేది, ఉలాం చేసేది అంటే ఏమి అంటే ఇలాగుంటుందండి. ఒక చెంబుకి మనము నామాలు రాసేసి దానికి పూలు చుట్టేసి మనము మన బిడ్డలకి ఇస్తాం. ఏం చేస్తాము అంటే ఇది మగ బిడ్డలు మాత్రమే చేస్తారా, ఆడబిడ్డలు చేయకూడదా అంటే ఆడబిడ్డలు మెచ్యూర్డ్ అయ్యే వరకు ఈ రీచువల్స్ చేయొచ్చండి. అమ్మడికి మగవాళ్ళు ఎంత దినాలైతే అన్ని దినాల వరకు చేయొచ్చండి. కొందరు ఎంత ఏజ్ అయినాను చేస్తూ ఉంటారు. ప్రతి శ్రావణ శనివారం కొన్ని కితాలు 4 వారాలు వస్తుంది, కొన్ని కితాలు 5 వారాలు వస్తుంది. ఆ 5 వారాలు, ఆ 4 వారాలు ప్రతి శనివారము తలకు అంటుకొని, రైట్, నూనె అంటుకొని తల స్నానం చేసి వెంకటరమణ స్వామి ముందర పూజ చేసి ఈ ఒక చెంబు కానీ ఒక లోట అంటారు కదా, గ్లాస్ కానీ వాళ్ళు మీ ఇంట్లో ఉంటే స్టీలు లేకపోతే ఎండి ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయొద్దండో ప్లీజ్. సో దానికి 3 నామాలు పెట్టి ఇది ఆ స్వామినే దీంట్లో ఉన్నాడు అని అర్థము. సో పూలారం వేసి ఆమెడికి ఇది దేవుని దగ్గర పెట్టి దీనికి పసుపు కుంకుమ ఒడ్డిచ్చేసి ఆమెడికి దీనికి మహామంగళారతి చేస్తారు కొందరు, లేకపోతే అగరబత్తి అన్న పెడతారు. ఓకే, స్వామికి పూజ చేసిన మీటుగా అంతా అయిన మీటుగా ఇది చేతిలో పెట్టుకొని 3 సార్లు మీ దేవుని గుడిలోనే, మీ పూజా గదిలోనే ఓం శ్రీ వెంకటేశాయ మంగళం, శ్రీనివాసాయ మంగళం అనుకొని తిరిగా మీరు మీ ఇంటి గడపమాను దాటిన మీటుగా తిరగా మీరు ఓం శ్రీ వెంకటేశాయ మంగళం, శ్రీనివాసాయ మంగళం అంటే మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఒక తట్ల బియ్యం పెట్టుకొని, బెల్లం పెట్టుకొని, ఒక పండు పెట్టుకొని, కాయిన్ లేకపోతే ఎంత రూపీస్ అయినా పర్వాలేదండి, అయినంత కాయిన్ పెట్టుకుంటే బెటర్. ఓకే, సో మీ ఇంట్లో మీరు భిక్షాటన చేసిన మీటక మీ వీధిలో ఉండే వాళ్ళ దగ్గర అంతా పోయి మీరు భిక్షాటన చేసుకొని వచ్చేదే ఇది పద్ధతి. సో ఇది ఎవరెవరు చేయొచ్చు అని మీరు అడగచ్చు. అయినంత వెంకటరమణ స్వామి అంటే మహావిష్ణు ఇన్కారినేషన్ మీ ఇంటి దేవుడైతే మీరు చేయొచ్చండి. అది ఈశ్వరుడు ఇంటి దేవుడు అయితే చేసేలేదండి. బట్ చిన్నపిల్లలు వాళ్ళని వీళ్ళని చూసి అమ్మ నేను చేస్తాను అంటే ప్లీజ్ ఇవ్వండి, చేపించండి, నథింగ్ రాంగ్. ఓకే, సో కవిత గారు దీనికేమో మీరు డెకరేషన్ చెప్పేస్తారు. ఇంకా అబ్బాయి కానీ అమ్మాయి కానీ తన మెళ్ళో కూడాను కొందరు నగలేస్తారండి అంటే అవునండి, బంగారు శ్రేష్టము ఆస్పీషియస్ అని వేస్తారండి. లేకపోతే పర్వాలేదండి, పూలారము ఒక సరం వేయండి, సరం లేకుండా పర్వాలేదు పూలారము వేయండి. ఎలా అంటే సాక్షాత్ వెంకటరమణ స్వామినే వచ్చినాడు. నేను చెప్తానండి ఈ కథ మీకు, ఎందుకు దీంట్లో వెంకటరమణ స్వామిని వచ్చినాడు మీ ఇంటికి అని చెప్పేదానికి ఈ కథ లాస్ట్లో చెప్తారు. సో దీంట్లో బియ్యం వేస్తారు, బెల్లం వేస్తారు, కాయిన్ వేస్తారు, పండు వేస్తారు. ఓకే, 4 వారాలు ఆయన పెట్టుకు ఈ బియ్యం ఏం చేస్తారు కవిత గారు? మొదటి కాలంలో అయితే వాళ్ళు వచ్చిండే బియ్యంలా వండుకొని వాళ్ళు తినేది కాకుండా ఇతరులకి పెడతా ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లోనే మనం భిక్షాటన చేస్తున్నాము, ఆమెడికి ఒక 4 ఇంట్లో చేసుకొని వస్తాను. మనం వండి తినేది పక్కన పెడతాము. ఇది ఏం చేస్తాము అంటే దేవస్థానానికి ఇస్తే
బియ్యము బెల్లము ప్రసాదం చేసి అందరికీ పంచుతారు, మీకు పుణ్యం వస్తుంది. సో మన సనాతన ధర్మంలో దేవస్థానం కూడా ఒక కాన్సెప్ట్ కదండి. దేవస్థానానికి మీరు అయినంత మీ మనసా వాచ కర్మణ ఏమేమైతే అదంతా ఇస్తారా అండి. అయితే డబ్బులు ఇవ్వండి, మీ ఎనర్జీ ఇవ్వండి, మీ టైం ఇవ్వండి, ఆ దేవునికే కదండి మీకు చేయాల్సిండేది. సో ఆ ఒక్క ప్రాసెస్లానే ఇది కూడాను. ఓకే, దాంట్లో వచ్చిన డబ్బులు కూడాను మీరు దేవస్థానానికి ఇచ్చేయండి. అంటే మనం వండుకొని తినేది వద్దా కవిత గారు అంటే, చూడండి మా అత్తగారు మాకేం చెప్పించిండారు అంటే, దీంట్లో వచ్చిండే బియ్యము బెల్లము మేము దేవస్థానానికి ఇచ్చేస్తాం. 4 వారాలు చేస్తాము మేము, 5 వారాలు అంటే 5 వారాలు చేస్తాము. ఓకే, లేకపోతే బిజీ స్కెడ్యూల్ అయిన దానికి 1 వారమైనా చేపించండి ప్లీజ్. ఇది నేర్పించండి మీ బిడ్డలకి ఆమెడికి. శ్రావణ మాసం అంటే చలువు ఉంటుంది కదండి, మన వెదరు క్లైమేట్. అందుకే మనం ఏం చేయాలంటే బియ్యము ప్రతి వారం తీసుకొని వచ్చిన మీటుగా మనము బియ్యమే వేరేగా పెట్టండి, బెల్లమే వేరేగా 1 కవర్లోకి వేసి పెట్టండి. సో దట్ అది మెల్ట్ కాకుండా ఉంటుంది, బూజు పడిపోతుంది కదండి, అందుకే. సో కవిత గారు ఇదంతా అయింది, దీనికి కథ చెప్పండా చూద్దాం. ఎస్, డెఫినెట్లీ చెప్తానండి. దానికింత మొదలు దీంట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏముంది అని చూద్దామా. ఎస్, సో మనకి అహం అనేది చాలా వచ్చేస్తుందంట. నేను ఎదిగినాను, నేనే గ్రేటు, నేను సంపాదిస్తున్నాను, నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది, నాకు పెద్ద ఇల్లు ఉంది, నాకు ఆస్తుంది అంతస్తుంది అని మనుషులకి ఏదో తెలియకుండా జాగాల అహం అనేది వచ్చేస్తుందండి. అందుకే అప్పప్పుడు మనము ఒకరు ముందర పోయి భిక్షాటన చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎస్, నేను ఎంత పెద్ద మనిషి అయినాను, ఒకరి ముందు చేయి జాచుతున్నాను, నా అహంకారం అంతా దీంట్లో చనిపోతూ ఉంది, ఐఎమ్ డిలీటింగ్ మై ఈగో ఇయర్ అని కూడా అనిపిస్తుంది. ఇంకొకరి దగ్గర పోయి మనం ఇట్లా పెడతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మనకి వేస్తూ ఉండరు అంటే 2 థింగ్స్ అండి. మన ఈగో ఆడపోతూ ఉంది, వాళ్ళు కూడా మనం ఆపర్చునిటీ ఇచ్చినట్లయితుంది, వాళ్ళ పాపాలు ఏమన్నా పోతూ ఉంది అంటే. ఇంకొకటి చెప్తాను చూడండి, ఏమి అంటే దీని నుంచి ఇతరులకి తెలియకుండా పోతే నేర్పించినట్లయితుంది. ప్లీజ్ ఎడ్యుకేట్ ఎవ్రీ వన్ అండి. వాట్ ఐఎమ్ డూయింగ్ లైక్ దట్ యూ పీపుల్ ఆల్సో డూ అండి. ఓకే, మళ్ళీ దీనిది ఇంతాయ కదండి. ఆమెడికి కవిత గారు దీని కథ చెప్పండి అంటే ఎస్ అండి, అఫ్కోర్స్ అండి చెప్తాను. ఇది పూర్వకాలంలో ఎన్నో ఏండ్లు వెనుక తిరుమల కొండపైన నంబి అనే ఒక పూజారి ఉంటాడంట, ప్రీస్ట్. ఓకే, తనకి తెలిసినది ఒకటే అంట అండి, వెంకటరమణ స్వామికి పూజ చేసేది, వెంకటరమణ స్వామికి సేవ చేసేది, నైవేద్యం చేసేది, వచ్చేది అంతే అంట అండి, ఇంకేమీ తెలియదంట అండి. ఓకే, సో ఇట్లా చేస్తా మన నంబి అనే ఒక ప్రీస్ట్కి ఏజ్ అయిపోతుందంట. అప్పుడు వెంకటరమణ స్వామి ఈ వాజ్ మిస్సింగ్ హిజ్ రిచువల్స్, పూజ అంతా మిస్ అవుతూ ఉంటాడంట వెంకటరమణ స్వామి. ఇట్లే వెంకటరమణ స్వామి ప్రతిదినము ఎదురు చూస్తూ ఉంటాడంట, నంబి వస్తూ ఉండలేదంట. ఎలాంటి ఏజ్ అయిపోతూ ఉంది కదా, తను నడిచే కూడా అవుతూ ఉండలేదు. అప్పుడు ఇంట్లో ఉండిపోతాడంట నంబి. వెంకటరమణ స్వామి ఒక మామూలు మనలాగా ఒక మనిషిలాగా వేషం వేసుకొని వచ్చి, నంబి నువ్వు దేశానికి పోలేదా అని అడిగితే, లేదు కన్నా అంటే ఐమ్ సారీ, ఇప్పుడు వెంకటరమణ స్వామి మనిషిలాగా వచ్చిండే దానికి మనిషిలాగానే మాట్లాడుతున్నారు. లేదు, నాకు ఇప్పుడు ఏజ్ అయ్యింది, నడిచెక్కినూ అయ్యలేదు, ఓల్డ్ ఏజ్ అయిపోయినాను, నేను ఆ స్వామిని నేను మిస్ అవుతున్నాను, ఆ స్వామికి ఎవరు నైవేద్యం పెడతా ఉండరు, పూజలు ఎవరు చేస్తూ ఉండరు అంటే, నువ్వేం భయం పడొద్దు, నేను భిక్షాటన చేసుకొని వచ్చి, ఇక్కడ అర్థం చేసుకోండి, వెంకటరమణ స్వామి భిక్షాటన చేసుకొని వచ్చి తనకిస్తున్నాడు. ఓకే, స్వామి తన కోసం తనే భిక్షాటన చేసిండే ఒక ప్రాసెస్ ఇది. బాగుంది కదా. ఎస్, అందుకే ఒక్కిత మొక్కితే, ఒక్కిత పూజ చేస్తే, ఒక తులసి దళం పెడితేనే చాలు, పైనుంచి కూడా వచ్చేస్తాడు దేవుడు. ఓకే, మంచి మనసుతో మన నంబి పూజ చేస్తున్నప్పుడు, తనకింత ఏజ్ అవుతా ఉన్నప్పుడు వెంకటరమణ స్వామి ఒక మనిషిలాగా వస్తున్నప్పుడు తను భిక్షాటన చేసుకొని వచ్చి ధాన్యాలంతా తెచ్చి తీసుకొని నంబి, ఇప్పుడు నువ్వు నైవేద్యం చేసి వెంకటరమణ స్వామికి పెడతావంట అని చెప్తాడంట. సో ఇంత పవిత్రమైన రీచువల్, ఇంత పవిత్రమైన పద్ధతిని ఆ వెంకటరమణ స్వామినే చేసిండేదానికి మన పూర్వీకులు తరతరాలు నుంచి మనకి ఈ పద్ధతిని నేర్పించుకొని వచ్చిన్నారు. మన కర్తవ్యం ఏమి అంటే, మనం కూడాను ఈ పద్ధతిని ప్రాక్టీస్ చేసి మన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేదే ఒక డ్యూటీ అయి ఉంటుందండి, పేరెంట్స్ అందరిది. ఓకేనండి, ఇప్పుడు ఈ కథ ఆయా. నెక్స్ట్ కథ చూద్దామా.
నవగ్రహాల శని మహాత్ముడు అని ఒక గ్రహం ఉంటుందండి. ఆ గ్రహము ఆ స్వామి ఏం చెప్తాడంటే వెంకటరమణ స్వామి నీ పేరు చెప్పతే చాలు, నీ వ్రతం చేస్తే చాలు, నీ పూజ చేస్తే చాలు, అష్టమి శని కానీ ఫుల్ శని శని ఇది పడుతుంది కదండి, 7 రాట్ శని కానీ ఇది యావది నేను వాళ్ళకి బాధలు ఇవ్వను, ఇవంతా మంచి కార్యాలు కర్తవ్యము వాళ్ళు చేస్తూ ఉండేది. ఆ స్వామి శనిమాతం దేవుడు మీరు ఆ స్వామి మీ రాశికి వచ్చినాను, మీరు మంచి కార్యాలు మంచి పద్ధతులు చేస్తూ ఉంటే ఆ స్వామి మీకు ఏ తొందర కూడా నీడు. ఆ మంచి కార్యాలు ఏమి అంటే దేవుని పని చేస్తూ ఉంటే ఆ స్వామి కూడాను మీతోటే వచ్చేస్తాడు. నేను చెప్పలేదా అండి, ఒక తులసి మొక్క పెట్టిన దానికనే దేవుడు దిగి వస్తాడు. అట్లా శనిమాతం దేవుడు కూడాను ఈ ఒక్క కార్యం చేస్తూ ఉంటే శనివారం ఏ పూజన కానివ్వండి చేస్తూ ఉంటే శనిదేవుడు మనకి ఆశీర్వదిస్తాడు, అంటే బ్లెస్సింగ్స్ చేస్తాడు అని అర్థం. సో డియర్ మెంబర్స్, ఉలాం ఎత్తేది అంటే మీరు చూస్తారు కదా స్వామి ఆ ఈ పవిత్రమైన పద్ధతిని సాక్షాత్ ఆ వెంకటరమణ స్వామినే చేసిండే దానికి ప్రతి శనివారము శ్రావణ మాసం మాత్రమే ఈ ఉలాం ఎత్తుతాము. ఈ ఉలాంలో మనము బియ్యము బెల్లము ఒక పండు కాయిన్ వేస్తాము. ఆమెడకి ఇది చెప్పేటప్పుడు మీరు లక్ష్మీ వెంకటరమణ స్వామి గోవింద పాదాల గోవింద అని చెప్పొచ్చు. వెంకటేశాయ మంగళం అంటాండం అంటే ఆ ఇంటికి మంగళం కానీ అని అర్థము. ఆమెడికి ఇంకొక ఒక మాట ఉందండి, ఈ వరమహాలక్ష్మి శుక్రవారం వస్తుంది, శనివారమే ఇది అయిండేదానికి అమ్మవారు ఇంకా ఇంట్లో ఉన్నప్పుడే ఇది చేస్తామంట. అప్పుడు అమ్మవారు నా భర్త వచ్చిండాడు, నా మొగుడు వచ్చిండాడు, నా హస్బెండ్ వచ్చిండాడు, నాకెంత సంతోషం, నా పూజ చేసిండారు, ఈ వద్దు నా స్వామి వచ్చేస్తున్నారు, ఈ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం ఉన్ని ఆరోగ్యం ఉన్ని ఈ ఇంట్లో ఉండే వాళ్ళంతా ఖుషిగా ఉన్ని అని బ్లెస్ చేస్తుందంట కదండి. సో మీరు కూడాను ప్రతి శనివారం ఇది చేయండి. దీనికి ఏజ్ లిమిట్స్ లేదండి. అమ్మాయిలు మెచ్యూర్డ్ అయ్యే వరకు ఇది ఒకటి చెయ్యొచ్చు. ఓకే, అబ్బాయిలు ప్రతి శ్రావణ శనివారం చేయొచ్చు. మీకు చెప్పేది మర్చిపోతే, దీనికి మనము అబ్బాయిలకి పంచ కట్టాలి, ఆమెడికి శల్య వేయాలి కంపల్సరీ. ఇవి 2 భార్యాభర్తల తర, ఒకటి కట్టి ఒకటి లేకుండా ఉండకూడదు. సో ప్రతి పూజలకి వాళ్ళకి పంచశల్య వేయాలి. మళ్ళీ వాళ్ళకి నామం పెట్టాలి, కంపల్సరీ నామం పెట్టాలి. సాక్షాత్ వెంకటరమణ స్వామి అండి మీ బిడ్డ అవ్వదు, రైట్. సో వాళ్ళకి మీ చుట్టాలింటికి ప్రతి ఇంటికి పంపించండి. కవిత గారు చుట్టాలింటికి పిలుచుకొని పోయినప్పుడు వాళ్ళు మా కొడుకుకి చేతిలో డబ్బులు పెడతారండి. అంటే ఆ భిక్షాటన దీన్ని భిక్షాటనమే అంటారండి. కొందరు ఉలాము అంటారు. ఓకేనా. సో ఇది యా కమ్యూనిటీ చేస్తారు కవిత గారు అంటే, మా ఊరు చూడండి, మా చిన్నూరులో అంతా వేరే కమ్యూనిటీ అందరూ చేస్తారండి. యూజువలీ ఇక్కడ బ్రాహ్మిన్స్ ఆర్యవైశ్యస్ చేస్తారు, అందరూ చేయొచ్చు. వెంకటరమణ స్వామి ఇంటి దేవుడు అయితే అందరూ చేయండి, పర్వాలేదు. మీరు చేసి ఆ భిక్షాటనలో మిమ్మల్ని మీరు చూసుకోండా, మీ బిడ్డల ఆ వెంకటరమణ స్వామి వచ్చినాడు అని చూసుకోండా. ఆమెడికి ప్రతి శనివారము శ్రావణ శనివారము మీరు చేస్తూ ఉంటే మీకే తెలియకుండా మీ ఇంట్లో ఒక మంగళం అవుతుంది. ఆ స్వామి ప్రతి దినము మీ ముందరం ఉంటాడు, రైట్. సో అందరూ బాగుంటారండి. ఎస్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. ఈ ఉలాం అనే కాన్సెప్ట్ నాకు ఈ కథ చెప్పించిండేవాళ్ళు ఏవిఎల్జే గిరినగర్ వింగ్ జయలక్ష్మమ్మ అనేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఈ డీటెయిల్స్ తీసుకొని నేను మీ ముందు పెడుతున్నానండి. ఉలాం అందరూ చేస్తారు కదా, మన సనాతన ధర్మంని అందరూ పెంచుతారు కదా, అందరూ బాగుండాలి, అందులో మనం అందరూ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.